సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నాడు. ఇక తన కోసం పవన్ అడుగులు ముందుకేస్తుంటే మహేష్ మాత్రం తీన్మార్ వేస్తూ బిజీ అయ్యాడు. యంగ్ టైగర్ మాత్రం 100 కోట్ల సునామీ కోసం రెడీ అయ్యాడు. ప్రభాస్ ఏకంగా సల్మాన్ కే తలనొప్పి తెచ్చేందుకు సాహసిస్తున్నాడు. ఇలా ఈ వీక్ స్టార్స్ షాక్లు ఇచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. గుంటూరు కారం మూవీ సాంగ్ షూటింగ్ తో సందడి పెంచాడు మహేష్ బాబు. అయితే ఈ సినిమాకు పవర్ స్టార్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడట. గతంలో జల్సాకి మహేష్ వాయిస్ ఓవర్ చెప్పాడు. ఇప్పుడు పవన్ అదే పని చేయబోతున్నాడు. పవర్ స్టార్ తో సుజిత్ తీస్తున్న ఓజీ మూవీ గ్లిమ్స్ రూపంలో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ మూవీ గ్లిమ్స్ దెబ్బకి మిగతా దర్శకుల మీద ప్రెషర్ పెరిగిందట. దాని ఎఫెక్టే ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్ల నుంచి కొత్త ప్రోమోలు రాలేదనే ప్రచారం జరుగుతోంది. ఓజీ గ్లిమ్స్ మించే రేంజ్ లో టీజర్ ఉండేలా ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త ప్రోమో రెడీ చేస్తోంది. హరిహర వీరమల్ల టీజర్ పవన్ బర్త్డేకి రావాలి, కానీ ఓజీ గ్లిమ్స్ చూశాక క్రిషన్ టీమ్ క్వాలిటీ పెంచి దసరాకు కొత్త ప్రోమోతో రావాలని ఫిక్స్ అయిందని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవర. ఇందులో ఇంటర్వెల్ సీన్ షూటింగ్ కి 100 కోట్లు ఖర్చు చేస్తున్నారట. సునామీని సెట్ లో క్రియేట్ చేసేందుకు అటు మాన్యువల్ గా ఇటు విజువల్ ఎఫెక్ట్స్ రెండింటికి అంత ఖర్చు పెట్టబోతున్నారట. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ సెప్టెంబర్ 28 నుంచి దీపావళికి వాయిదా అంటున్నారు. కానీ అప్పుడే సల్మాన్ ఖాన్ సినిమా టైగర్ 3 రాబోతోంది. సో దీపావళికే సలార్ వస్తే మాత్రం వార్ వన్ సైడ్ ఉండదని తేలిపోతోంది. రెబల్ స్టార్ కల్కి మూవీ షూటింగ్ కి వచ్చే నెలలో గుమ్మడికాయ కొట్టబోతున్నారట. మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేసే సినిమా 70% పూర్తయిందని, సో కల్కి టాకీ పార్టీని వచ్చే నెలలో ప్యాచ్ వర్క్ ని నవంబర్లో పూర్తి చేయబోతుంది ఫిల్మ్ టీమ్. ఆ తర్వాత పూర్తిగా మారుతి మూవీతోనే బిజీ అవుతాడట ప్రభాస్. పుష్ప 2 షూటింగ్ ని డిసెంబర్లోగా పూర్తి చేసేందుకు వేగం పెంచింది సుకుమార్ టీం. అయితే ఈ సినిమాలో 8 సీన్ల గ్రాఫిక్స్ వర్క్ కి ఏకంగా 120 కోట్లు ఖర్చు చేస్తుండటం హాట్ టాపిక్ అయింది.